మనం గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆత్మహత్య వైపు ఎందుకు వెళ్తుంది, ఏ గ్రహాల యొక్క స్థితిగతుల చేత ఈ వ్యక్తి ఆలోచనలో ఇటువంటి మార్పులు చేర్పులు కలుగుతాయి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా మనం శ్రీకరం శుభకర కార్యక్రమంలో ఒక్కొక్క గ్రహం గురించి ప్రధానంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక ఈరోజు ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క కలయిక లేదా కొన్ని గ్రహాల యొక్క వీక్షణ వల్ల కూడా మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు కలగడం, ఆ తర్వాత ప్రధానంగా చెప్పాలంటే సమస్యలనేవి ఉన్నప్పుడు సమస్యలతోటి పోరాడకుండా చాలా వరకు కూడా ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఆలోచన వస్తుంది. నిజంగా కూడా ఇది ఏ కుటుంబానికి సంబంధించినైనా కూడా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి వారికి ఉపయోగపడుతుంది అన్న అంశంతో నేను కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను, దీనివల్ల ఎటువంటి ఆలోచన విధానం కలుగుతుంది అన్న అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. జన్మకుండలో ఈ విషయాలు ముందుగానే గ్రహిస్తే కొంతవరకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, శాంతి లాంటి కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల అటువంటి ఆలోచనల నుంచి బయటపడవచ్చు. ఇటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పి ముందుగానే కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ గుర్తించినప్పుడు కొంతవరకు మానసిక వైద్యుల పర్యవేక్షణలో గడపడం, వారి దగ్గర కౌన్సిలింగ్ లాంటివి తీసుకుంటూ ఉంటే కూడా ఈ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి చక్కగా కూడా ఇది ఉపయోగపడే అంశం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి దీనికి అనుసంధానం చేస్తూ గత కొంతకాలంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో బుధుడు మరియు రాహు గ్రహాలు కలిసి చెడు స్థానంలో ఉండడం కానీ, లేదా అతని జన్మలగ్నాన్ని బుధ రాహు గ్రహాలు చెడు స్థానం నుంచి వీక్షణ చేస్తుంటే కానీ ఆ వ్యక్తికి ఏంటంటే విష పదార్థాలు సేవించడం వల్ల మరణించాలన్న కోరిక అధికమవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి కింద దూకడం అంటాం కదా, బిల్డింగుల మీద నుంచి దూకే ప్రయత్నం, కొండల మీద దూకే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు.